మనకు మొత్తం 12 రాశులైతే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మన యొక్క రాశిని బట్టి మన వ్యక్తిగత జీవితం గురించి, ఆరోగ్యం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఇలా ఏ విషయం గురించి అయినా సరే పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రత్యేకించి సింహరాశి వారిలో దాగి ఉండే ప్రత్యేక లక్షణాలతో పాటు వారి యొక్క అనుకూల తేదీలు, ప్రతికూల తేదీలు, అనుకూలమైన వారాలు, అలాగే అనుకూలమైన రంగుల గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మొక్క 1, 2, 3, 4 పాదాలు, ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదములో యందు జన్మించిన వారిని సింహరాశిలో జన్మించిన వారుగా భావిస్తారు. ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం కొంచెం అధికంగా ఉంటుంది. వీరు న్యాయ అన్యాయ విచారణ చేసే సమర్థులై ఉంటారు. అందుచేత సంఘంన గౌరవం కలిగి ఉంటారు. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు అతి తొందరగా శాంతించగలరు. తాము చేయదలిచిన పనులు పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు. ఆరోగ్య విషయం యందు అశ్రద్ధ కలిగి ఉంటారు. వీరు నీతి, ఉన్నత భావాలు కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. సహజ నాయకత్వ లక్షణాలు కలగవారిచే రాజకీయ రంగం యందు ప్రవేశం చేస్తారు. ఏ విషయంనైనా రహస్యంగా ఉంచుతారు. నిర్భయంగా మాట్లాడతారు. అందుచేత వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ధనం దాచడంలో అసమర్థులు. ఆదాయం నిలవ ఉండదు. అయినా సరే సంఘం యందు మంచి పలుకుబడి, మర్యాద కలిగి ఉంటారు. ప్రజోపయోగ కార్యక్రమాల యందు బాగా రాణిస్తారు. కుటుంబ విషయాల యందు సుఖశాంతులు తక్కువగా ఉంటుంది. వీరికి తన జీవిత భాగస్వామితో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం యందు, జోదం యందు లాభం పొందవలనని కోరిక కలిగి ఉంటారు. కానీ అవి కలిసి రావు. బంధువర్గమునకు దూరంగా ఉంటారు. జీవిత చివరి భాగము యందు ఆరోగ్య, ధన విషయాల యందు ఆకస్మికంగా మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సింహరాశి వారు సింహం వలె గంభీరంగా ఉండి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు మంచి శరీర సౌష్ఠవం కలిగి ఆకర్షణీయంగా ఉంటారు. మంచి కంఠస్వరం కలిగి ఉంటారు. చతురతతో మాట్లాడగలిగే భావాలు వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పనిని మొదలుపెట్టినా దానిని మధ్యలో ఆపకుండా మంచి మొండి పట్టుదలతో చివరి వరకు కష్టపడి ఆ పనిని ఎలాగైనా ఫినిష్ చేయాలని దృఢ సంకల్పంతో ఉంటారు. జాలి, కరుణ కలిగి ఉంటారు. ఎదుటివారిపై జాలి కొంచెం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి వీరు ఎదుటివారి దీవెనలను చూసి ఎక్కువగా కరిగిపోతుంటారు. కొంచెం పొగడ్తలకు లొంగిపోయే మనస్తత్వం వీరికి ఎక్కువగానే ఉంటుంది. ధనం బాగానే సంపాదిస్తారు. అలాగే వీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని త్వరగా ఖర్చు చేసే మనస్తత్వం కలవారే ఉంటారు. అధికమైన ఖర్చులకు ఎక్కువ చేస్తారు. అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత వీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరిలో ఉన్న మంచి గుణం దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీరిదే పై చేయిగా ఉండాలని కోరుకుంటారు. సమాజంలో ఎల్లప్పుడూ వీరికి గౌరవ మర్యాదలు దక్కాలని, అందరూ వీరిని గౌరవంగా చూడాలని కోరుకుంటూ ఉంటారు. రాజకీయ, మత, సామాజిక వర్గాలకు నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కోసారి వీరి ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. నిజాలు దాచడం, నమ్మక ద్రోహం లాంటివి సహించరు. ఎవరైనా వీరి దగ్గర అబద్ధమాడినా, ఒకవేళ నిజాలు దాచి అబద్ధాన్ని చెప్పినా వీరికి పట్టలేనంత కోపం వస్తుంది. ధనం కంటే పేరు ప్రఖ్యాతలకు ఎక్కువగా విలువనిస్తారు. మనసుని, భావాలను అదుపులో ఉంచుకొని లౌకికంగా ప్రవర్తిస్తే వీరికి ఎదురున్నదని చెప్పుకోవాలి. అలాగే వైద్య వృత్తి, వైద్య పరికరాలు, రసాయనాలు, అమ్మకం, ఉపాధ్యాయ వృత్తి, పరిశ్రమలు, వ్యాపారాలు మొదలగు వాటిలో వీరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహరాశి వారికి ఉద్యోగం కంటే వ్యాపారం చాలా లాభసాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక
సింహరాశి వారు అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందుతారు. జీవిత భాగస్వామితో వీరికి మంచి సత్సంబంధాలు ఉంటాయి. వీరి జీవిత భాగస్వామితో ఎల్లప్పుడూ గొడవలు అనేవి రావని చెప్పుకోవాలి. కాకపోతే వీరి యొక్క సంతానానికి కొంచెం అనారోగ్యం బాధిస్తుంది. ఇక సింహరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే తలనొప్పి, జ్వరం, బీపీ, కంటి సమస్యలు, అలాగే గ్యాస్ ట్రబుల్, ఉదరకోశ వ్యాధులు పీడిస్తాయి. వ్యాయామం, ఆహార నియమాలు తప్పక పాటిస్తే ఊబకాయం రాకుండా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు తప్పనిసరిగా వ్యాయామం చేసి అలాగే మంచి ఆరోగ్యంగా ఉండడం మంచిది. ఇక సింహరాశి వారి యొక్క అనుకూలమైన తేదీల విషయానికి వస్తే 1, 24, 7, 9, 10, 11, 13, 16, 18, 19, 20, 22, 25, 27, 28, 31 ఈ తేదీల యందు వీరు ఏ పని చేసినా తప్పకుండా మంచి ఫలితాలను లభిస్తారు. ఇక సింహరాశి వారి యొక్క ప్రతికూల తేదీల విషయానికి వస్తే 5, 8, 14, 17, 23, 26 అలాగే సింహరాశి వారి యొక్క అనుకూలమైన వారాల విషయానికి వస్తే ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 రోజుల్లో వీరు ఏ పని చేసినా సరే అది దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక సింహరాశి వారి యొక్క అనుకూలమైన రంగుల విషయానికి వస్తే తెలుపు రంగు, బంగారం రంగు, తేనె రంగు వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక సింహరాశి వారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగానే చాలా మట్టుకు లక్షణాలను కలిగి ఉంటారు. జీవితంలో వీరు కొంచెం కష్టపడితే ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం
12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.